హాయ్ ఆల్ ఆఫ్ యూ, వెల్కమ్ బ్యాక్ టు రమారెడ్డి మ్యాథ్స్ అకాడమీ. ఈ వీడియోలోనైతే మనం కర్ల్ పియర్సన్ కోరిలేషన్ కోఎఫిషియంట్ ఫర్ అజ్యూమ్డ్ మీన్ ఏ విధంగా చేయాలనేది చాలా చాలా క్లియర్గా చెప్తాను. ఒక ప్రాబ్లం కాన్సెప్ట్ తెలిసిన చాలు మీరు వీడియోలో ఎగ్జామ్లో ఎలాంటి క్వశ్చన్ ఇచ్చినా సాల్వ్ చేయగలుగుతారు. ఒకవేళ కనుక మీకు కోరిలేషన్ రిగ్రెషన్ ప్లేలిస్ట్ దొరకట్లేదా కమెంట్ చేయండి, ఆర్ కింద మోర్ క్లిక్ చేయండి, ఇచ్చాను. అండ్ దాంతోపాటు దీని ముందు యాక్చువల్ మీన్ ఇచ్చినప్పుడు కర్ల్ పియర్సన్ కోరిలేషన్ కోఎఫిషియంట్ ఏ విధంగా క్యాలిక్యులేట్ చేయాలి, అక్కడ ఎక్స్ మైనస్ ఎక్స్ బార్ యూస్ చేస్తాము, ఇక్కడ మాత్రం ఎక్స్ మైనస్ ఏ యూస్ చేస్తాము. ఏ ఈజ్ నథింగ్ బట్ ద డీవియేషన్స్ ఆర్ దిస్ ఈజ్ ద అజ్యూమ్డ్ మీన్. ఏ అంటే అజ్యూమ్డ్ మీన్ ఎక్స్ మైనస్ ఏ అని రాయండి, ఎక్స్ మైనస్ ఏ ఆర్ వై మైనస్, ఇక్కడ మనం ఏం రాస్తామంటే మీకు స్పెషల్ కేసెస్ ఉంది, వై మైనస్ ఏ అంటే ఎనీ అజ్యూమ్డ్ వాల్యూ. ఓకే, యాక్చువల్గా మేడం యాక్చువల్ మీన్ ఎప్పుడు చేస్తాము, అజ్యూమ్డ్ మీన్ ఎప్పుడు చేస్తామని చాలామంది అడుగుతున్నారు. ఏం లేదండి, ఎగ్జామ్లో వాళ్ళు మెన్షన్ చేస్తే యాక్చువల్ మీన్ చేయండి, ఆర్ మెన్షన్ చేసినా చేయకపోయినా మ్యాక్సిమం యాక్చువల్ మీన్ చేయండి. ఒకవేళ చేశారు అనుకోండి, పర్ఫెక్ట్ దేనికి ఏది మ్యాచ్ అవుతుందని అది చేయండి. అండ్ ఇంకొకటి ఏంటిది అని అంటే, ఒకవేళ కనుక మనకి ప్రాబ్లంలో ఇచ్చినటువంటి నెంబర్స్ అనేవి వెరీ లార్జ్ ఉన్నా, లేదా దాని యొక్క టోటల్ వాల్యూ యాక్చువల్ మీన్ అనేది కనుక డెసిమల్స్లో వస్తుంది, ఫ్రాక్షనల్ పార్ట్ వస్తుంది అన్నప్పుడు విల్ గో ఫర్ ద అజ్యూమ్డ్ మీన్. ఓకే, హోల్ నెంబర్ ఇచ్చినప్పుడు కూడా అజ్యూమ్డ్ మీన్కి వెళ్ళాల్సి వస్తుంది. ఇక్కడ ఏం లేదు, మెన్షన్ చేస్తే ఇండివిజువల్గా చేయండి, లేదంటే ఏదైనా చేయొచ్చు. ఇక్కడ ఏంటిది అని అంటే, అక్కడ మనం ఏం తీసుకుంటాం, ఎక్స్ మైనస్ ఎక్స్ బార్, ఇక్కడ ఎక్స్ మైనస్ దట్ అజ్యూమ్డ్ వాల్యూ, అక్కడ వై మైనస్ వై బార్ అంటాం, ఇక్కడ వై మైనస్ దట్ అజ్యూమ్డ్ వాల్యూ. ఎలా తీసుకోవాలి మేడం అజ్యూమ్డ్ అంటే, దిస్ ఇస్ ఎక్స్ అండ్ వై, దిస్ ఇస్ మై కర్ల్ పియర్సన్ కోరిలేషన్ కోఎఫిషియంట్ ఫర్ అజ్యూమ్డ్ మీన్ ఫార్ములా ఆర్. ఓకే, ఇలా రాయొచ్చు, లేదా ఎన్ని ఎల్సిఎం తీసేసి నేను సింప్లిఫై చేసి ఈ వర్షన్లో కూడా రాయొచ్చు, మీ ఇష్టం. దీన్ని నేను సింప్లిఫైడ్ వర్షన్లో రాశాను. ఇప్పుడు ఏం చేస్తారంటే, మనం ఏమేం కనుక్కోవాలి, ఇక్కడ సమేషన్ ఎక్స్ వై కావాలి, సమేషన్ ఎక్స్, సమేషన్ వై, అండ్ సమేషన్ ఎక్స్ స్క్వేర్, సమేషన్ వై స్క్వేర్. అందుకనేసి ఫస్ట్ క్యాపిటల్ ఎక్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఒకవేళ కనుక మీకు ఇక్కడ క్యాపిటల్ ఎక్స్ క్యాపిటల్ వై అని ఇచ్చారనుకోండి, మీరు దీన్ని స్మాల్ ఎక్స్ అనుకొని ఫైండ్ అవుట్ చేయాల్సింది క్యాపిటల్ ఎక్స్ మైనస్ ఏ అనుకోండి. ఇవ్వని దాని వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేయండి, ఇచ్చింది ఆ లెటర్. ఓకే, ఒకవేళ ఇక్కడ క్యాపిటల్ ఎక్సే ఇచ్చారు, క్యాపిటల్ వై ఇచ్చారు అనుకోండి, అప్పుడు మీరు స్మాల్ ఎక్స్ ప్లస్లో క్యాపిటల్ ఎక్స్ రాస్తారు, ఇక్కడ స్మాల్ ఎక్స్ ప్లస్లో క్యాపిటల్ ఎక్స్ ప్లస్లో స్మాల్ ఎక్స్ అని రాస్తారు. దట్స్ ఇట్. అప్పుడు ఫార్ములా ఇన్ టర్మ్స్ ఆఫ్ స్మాల్ ఎక్స్ అండ్ వైలో ఉంటుంది. దట్స్ ఇట్. ఓకే, నో ప్రాబ్లం, ఫార్ములా తెలిసి సరిపోతుంది. ఇక్కడ మీరు ఏం చేయండి అని అంటే, మేడం మీరు 38 ఎలా తీసుకున్నారు అజ్యూమ్డ్ మీన్ అంటే, చూడండి అమ్మా, నేను ఎక్స్లో నుంచి ఈ డీవియేషన్స్లో నుంచి కన్సిడర్ ఎనీ వాల్యూ, నేను 38 అనుకున్నాను అజ్యూమ్డ్ మీన్ ఏ. ఇక్కడ వచ్చేసి నేను వైల్ రాయలేదు కదండి, వై ఈస్ 28, 34, 38, 34, 36, 26, 28, 29, 25, 36. ఇందులో నుంచి నేను 34 అని తీసుకున్నాను ఫ్రమ్ ఓవర్ వై. ఓకే, ఇక్కడ మీకు ఇంకా కావాలి అని అంటే, కొన్ని మన గ్రూప్స్లో నేను పోస్ట్ చేశాను, లేదా వీటి మీద షార్ట్స్ కూడా పోస్ట్ చేశాను, చెక్ చేసుకోండి. ఎక్స్ సిరీస్లో నుంచి ఒక వాల్యూని అజ్యూమ్ చేసుకున్నాను, వై సిరీస్లో నుంచి ఒక వాల్యూని అజ్యూమ్ చేసుకున్నాను. దట్ ఈస్ మై అజ్యూమ్డ్ మీన్. ఓకే, ఇక్కడ నేను 38 తీసుకున్నా, ఇక్కడ వచ్చేసి 34 తీసుకున్నా. ఇప్పుడు ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, క్యాపిటల్ ఎక్స్ ఈజ్ నథింగ్ బట్ ఎక్స్ దిస్ సిరీస్ మైనస్ ఆఫ్ దట్ అజ్యూమ్డ్ మీన్, అంటే 38 మైనస్ దట్ 38 అజ్యూమ్డ్ మీన్. 38 మైనస్ 38 0. నెక్స్ట్ 45 మైనస్ 38 ఎంత వస్తుంది, 7. 46 మైనస్ 38 8. 38 మైనస్ 38 0. నెక్స్ట్ 35 మైనస్ 38 మైనస్ 3. నెక్స్ట్ వన్ 0. నెక్స్ట్ ఏమొస్తుంది నాకు 8. నెక్స్ట్ ఎంత వస్తుంది, -6. ఇదెంత వస్తుంది, -2. ఇదెంత, 0. గాట్ ఇట్. ఇప్పుడు దీనికి స్క్వేర్ చేస్తాను. స్క్వేర్ చేస్తే నాకు ఏం వాల్యూస్ వస్తాయి చూడండి, దిస్ ఇస్ 0, 49, 64, 0,
9 0 64 36 4 0. ఓకే, వీటన్నిటిని యాడ్ చేసి కూడా రాస్తాను ఇక్కడ. సమ్మేషన్ ఇక్కడ రాద్దాం. సమ్మేషన్ ఎక్స్ ఎంత వస్తుంది? దిస్ ఇస్ 12. చూడండి, 16 ఇది 9 - 2 7. ఓకే, 12 వస్తుంది. ఇది చెక్ చేసుకోండి, ఏమైనా క్యాలిక్యులేషన్స్ మిస్టేక్స్ ఉంటే మీరు సాల్వ్ చేయండి. బట్ ఎగ్జాక్ట్ 12 వచ్చింది. ఎక్స్ స్క్వేర్ చేశాను కదా, ఇప్పుడు కూడా నేను సమ్మేషన్ ఎక్స్ స్క్వేర్ వాల్యూ కూడా రాస్తాను. అది 36 4 64 9 64 49 అంటే 226 వచ్చింది. ఓకే, వై అవసరం లేదు. ఇప్పుడు వైలో అజ్యూమ్డ్ మీన్ 34 అన్నాను. 34లోంచి రిమూవ్ చేసేస్తే నేను ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేశాను ఎంత వస్తుంది అని అంటే నా అజ్యూమ్డ్ మీన్. జస్ట్ సెకండ్, టైం వేస్ట్ అవ్వకుండా ఫాస్ట్గా రాసేసేయండి. 36 ఓకే, లేదు రాసేసేయండి, ఏమవుతుంది 34 కదా. 28 - 34 -6. Next, this is 0. Next, 38 - 34 4. Next, this is 0. 36 - 34 2. 26 - 34 -8. 28 - 34 -6. This is what? -5. 25 - 34 అంటే -9. 36 - 34 అంటే 2. కరెక్టేనా? -6 0 4 2 -8 -6 -5 -9 2. కరెక్ట్. ఇప్పుడు నేను దీన్ని కూడా యాడ్ చేస్తే నాకు సమ్మేషన్ వై -20, సమ్మేషన్ వై అనేది -26 వచ్చింది. కావాలంటే చూసుకోండి, మైనస్లు ఎక్కువ ఉన్నాయండి. ఓకే, ఆల్ మైనస్ వై స్క్వేర్. ఇప్పుడు వై స్క్వేర్ చేస్తే దీనికి స్క్వేర్ చేశాను. 36 0 16 0 2 2s are 4. This is 64 36 25. This is 81 4. వీటిని కూడా యాడ్ చేస్తే నాకు సమ్మేషన్ వై స్క్వేర్ వాల్యూ 266 వచ్చింది బెట. 266. ఇప్పుడు మనం XY చేద్దాం. నౌ ఐ గాట్ ఎక్స్ హియర్ అండ్ వై హియర్. ప్రోడక్ట్ దీస్ టూ చేస్తే నాకు ఫస్ట్ వన్ ఈజ్ 0 అండ్ సెకండ్ వన్ ఈజ్ ఆల్సో 0 అండ్ థర్డ్ వన్ ఎక్స్ అండ్ వై కదా. దిస్ ఈజ్ వాట్ 32. నెక్స్ట్ వన్ 0, నెక్స్ట్ వన్ -6 అండ్ నెక్స్ట్ వన్ 0, next one -48 and the next one is 30. This is 18 and next one is 0. Add all the values. Summation y is 26. Now I got summation x. నాకు కావాల్సిన వాల్యూస్ అన్నీ వచ్చాయి, రైట్? ఇందులో అయినా సబ్స్టిట్యూట్ చేయండి, ఇందులో అయినా సబ్స్టిట్యూట్ చేయండి, యూ విల్ గెట్ ద ఆన్సర్. ఓకే, ఫస్ట్ దాంట్లోనే సబ్స్టిట్యూట్ చేయండి, ఏం కాదు, బోత్ ఆర్ సేమ్. ఇప్పుడు నాకు సింప్లిఫై చేస్తే ఎంత వస్తుంది చెక్ చేద్దాం. ఇప్పుడు ఇక్కడ ఇంకొకటి ఎన్, వాట్ ఈస్ అవర్ ఎన్ మేడం అంటే ఎన్ ఈజ్ ద నెంబర్ ఆఫ్ ఐటమ్స్. హౌ మెనీ నెంబర్ ఆఫ్ ఐటమ్స్ హియర్? 1 2 3 4 5 6 7 8 9 10. 10 నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఇస్ హియర్. అంటే క్యాపిటల్ N ఈజ్ ఈక్వల్ టు 10 అండి. పుట్ ఆల్ ద వాల్యూస్ ఇన్ అవర్ ఫార్ములా. అప్పుడు నాకు ఏమవుతుంది చూడండి, కర్ల్ పియర్సన్ కోరిలేషన్ ఫర్ అజ్యూమ్డ్ మీన్ summation xy. What is our summation xy? Which is 26 minus the next one is summation x into summation y. What is our summation x? 12. What is our summation y? -26. అంటే 12 into -26 upon number of items is 10. ఓకే, తర్వాత స్క్వేర్ రూట్ ఆఫ్ summation x square 226 మైనస్ summation x whole square అంటే 12 square upon 10. ఇప్పుడు నెక్స్ట్ దీనికి summation y square. What is that y square value? 266 minus summation y whole square అంటే -26 whole square by number of items. దీన్ని మొత్తం సింప్లిఫై చేసి ఎంత వస్తుందో చెప్పండి.
నేను రాస్తున్నాను ఇక్కడ, సింప్లిఫై చేసాం మనం. 26 ప్లస్ 31.2 అవుతుంది. అండ్ ఇక్కడ వచ్చేసరికి 226 మైనస్ 144/10 అంటే నాకు 14.4 వచ్చిందండి. ఓకే, కరెక్టా కదా చూడండి. లేదు ఒకటే రూట్లో రాసేసేయండి, నో ప్రాబ్లం. లేదా మీరు ఇలా అయినా రాసుకోవచ్చు. ఇలా రాసారనుకోండి ఒకటే రూట్లో, ఈ ప్రోడక్ట్ ఇవ్వండి. అప్పుడు అది ఎంత వస్తుంది? 266. ఇది ఎంత వస్తుందండి నాకు ఇక్కడ? 26 హోల్ స్క్వేర్ అంటే నాకు ఎంత వస్తుంది? 676/10. 676/10 వస్తుంటే ఎంత వస్తుంది నాకు? దిస్ ఈజ్ 676/10, రైట్? అంటే 67.6 వస్తుంది, రైట్? ఓకే, దీన్ని మొత్తం సింప్లిఫై చేస్తే నాకు ఎంత వచ్చింది అని అంటే, ఇక్కడ రాయాలి, ఇక్కడ రాద్దామా? ఇక్కడ నోట్ చేస్తున్నాను చూడండి. దిస్ ఈస్ 26 ప్లస్ దిస్ అంటే ఎంత వస్తుంది? 26 ప్లస్ 31 అని అంటే 57.2 అపాన్ 226 మైనస్ 14.4 అంటే నాకు ఎంత వచ్చింది అని అంటే, స్క్వేర్ రూట్ చేస్తే 14.54 వస్తుంది. సింప్లిఫై చేశాను, క్యాల్సి యూజ్ చేయండి. ఇంటూ 14.08. ఇది మొత్తం సింప్లిఫై చేస్తే నాకు 57.2 అపాన్ బై 204.72 approximate 0.2794 is my Curl Pearson correlation coefficient for assumed mean. ఓకే, ఈ విధంగా చేయాల్సి ఉంటుంది. దీని మీద ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే కమెంట్ చేయండి. మోర్ అండ్ మోర్ వీడియోస్ నేను నెక్స్ట్ పోస్ట్ చేస్తాను. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.